శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. ఏ అపి అన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయ అన్వితాః తే అపి మాం ఏవ కౌంతేయ యజంతి ఆ విధి పూర్వకం. అర్జున, అన్య దేవతా భక్తులు ఎవరు? ఎంత శ్రద్ధతో ఆ దేవతలను ఆరాధిస్తున్నప్పటికీ పైన చెప్పినట్లు శాస్త్ర విధికి, నా తత్వానికి విరుద్ధంగా నన్ను గుర్తించకుండా నన్ను ఆరాధిస్తున్నారు. అంటే వీరి ధ్యేయం, వీరి పూజల నిజధ్యేయం నేనే. ఈ విధి వీరికి తెలీదు. తెలుసుకోకపోవటం, పైగా నన్ను ఆరాధిస్తున్నామనుకుంటూ నాకు అన్య దేవతల స్వరూపాలను, కామస్వరూపాలను కల్పించి కామదేవతలను ఆరాధిస్తున్నారు. విధి విరుద్ధమైన ఈ తప్పుడు ఆరాధనను కూడా గుర్తించక నన్నే ఆరాధిస్తే అనుకుంటున్నారు. ఇది అన్నిదా గ్రహణం, తప్పుగా తెలుసుకోవటం. అగ్రహణ అన్నిదా గ్రహణములే వీరి అవిధిపూర్వక ఆరాధన. ఇలా తప్పుడు త్రోవలో తిరుగుతున్నప్పటికీ వీరికి కావలసింది, వీరు నిజంగా ప్రయత్నించేది నన్నే, నా కోసమే, శాశ్వత సుఖం కోసమే. కానీ డొంక తిరుగుడు మార్గాల్లో, అజ్ఞానంలో నన్ను అన్వేషిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. కనుక నన్ను పొందలేరు అర్జున అని భగవానుడు అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, అహం హి సర్వజ్ఞానాం భోక్తా చ ప్రభుః ఏవ చ తు మాం న అభిజానన్యేన అతః చ్యవంతి తే. నిశ్చయంగా సర్వయజ్ఞాలకు, సర్వ ఆరాధనలకు నేనే భోక్తను, నేనే నిజధ్యేయాన్ని, నేనే ప్రభువుని, నిజ సాధనకు ఫలంగా ముక్తిని ప్రసాదించేవాడిని, నిజధ్యేయమును నేనేనని శాసిస్తూ వారిలో నన్నే కోరికలను కలిగిస్తూ తగిన శ్రద్ధను ప్రసాదిస్తూ వారి నిజ సాధనకు ఫలితంగా